హలో, సాటర్డే స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే సింపుల్గా గోంగూర పులావ్ అయితే చేశాను. ఎప్పుడు నాన్ వెజ్ అయినా వెజ్ కూడా ట్రై చేయాలి కదా, అందుకే ఇలా వెరైటీగా గోంగూర పులావ్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. మస్ట్ ట్రై రెసిపీ అని అయితే చెప్తాను. చూసారు కదా, వేడి వేడి గోంగూర పులావ్లోకి పెరుగు చట్నీ వేసుకొని తింటే ఆ టేస్ట్ అయితే ఇంకా అమృతం. మీకు చూస్తుంటే నీళ్ళు ఊరుతున్నాయి కదా, అయితే మీరు కూడా ట్రై చేయండి. నేను ఫుల్ రెసిపీ అనేది త్వరలో నేను మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.